మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, శుక్లపక్షం, ప్రస్తుతం ద్వాదశి, సాయంత్రం త్రయోదశి, చిత్తా నక్షత్రం, సోమవారం. ఈరోజు సోమ ప్రదోషం. ఈరోజు మనమంతా ఓం హరిహరాయ నమః అని జపిద్దాం. హరిహరులంటే వేరువేరు కాదు, శివకేశవులంటే వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఇద్దరూ కలిసి సృష్టికి శ్రీకారం చుట్టారు. ఇద్దరూ కలిసి సమస్త జగత్తును నడుపుతున్నారు. హరిహరుల వైశిష్ట్యం కార్యక్రమానికి స్వాగతం. త్రిమూర్తులు లేకపోతే సృష్టి లేదు, ఈ లోకం లేదు. ముఖ్యంగా శైవం వైష్ణవం రెండూ విభిన్నమని చాలామంది భావిస్తారు. కానీ నిజానికి శివకేశవులిద్దరూ ఒక్కటే. పరమేశ్వరుడికి ఆ మహావిష్ణువు ఇష్టదైవం, అలాగే మహావిష్ణువుకు పరమేశ్వరుడు ఇష్టదైవం. అందుకే శ్రీరాముడు ఆ పరమశివుడిని పూజించి రామలింగేశ్వరుడయ్యాడు. మనం ఎప్పుడు శివకేశవులను కలిపి కొలిస్తే వారిద్దరి సంపూర్ణమైన ఆశీస్సులు మన సొంతమవుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా చేయాలి. దేన్నైతే ఇష్టపడతామో అప్పుడే దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలం. లేకపోతే అందులోని చక్కదనం మన సొంతం కాదు. ఉదాహరణకు, ఒక భర్తకు ఇష్టమైన కూరను ఎంతో శ్రద్ధగా రుచిగా వండిపెట్టి భర్త ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని భార్య ఎదురు చూస్తుంటే, ఆ భర్త బయటి చిరాకులో వచ్చి ఆమె వండిన వంటకాన్ని కాదని అప్పటికప్పుడు ఇంకేదైనా వండమన్నాడే అనుకుందాం. అప్పుడు ఆమె తను ఎంతో ఇష్టంగా వండిన వంటకాన్ని భర్త కాదన్నందుకు బాధపడి అన్యమనస్కంగా మరేదో కూర వండితే అది అంత రుచిగా కుదరదు. అందుకే మనం ఇష్టంగా అన్నింటినీ ఆస్వాదించగలగాలి. అలాగే ఎదుటివారి అభిమానాన్ని ఇష్టంగా స్వీకరించాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఆర్థిక అభివృద్ధికి, చేసే పనిలో అభివృద్ధికి ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. జిల్లేడు, రావి, మర్రి చెట్ల మొదల్లో నుండి కొంత మట్టిని తీసుకుని దానితో శివలింగాన్ని తయారు చేయాలి. ఈరోజు సాయంత్రం ఆ శివలింగం ముందు విప్ప నూనెతో కానీ, నెయ్యితో కానీ, ఆవ నూనెతో కానీ దీపారాధన చేయాలి. గంధపు నీటితో, పాలతో, జలంతో అభిషేకించిన అనంతరం శివలింగాన్ని ఎర్రచందనంతో అలంకరించాలి. బిల్వదళాలతో, భస్మంతో అర్చించి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ, శివ చాలీసాను కానీ పారాయణ చేయాలి. నానబెట్టిన బియ్యాన్ని చేతుల్లో పట్టుకుని సంకల్పాన్ని మననం చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.